హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ట్రైనీ ఇంజనీర్ అనే పొజిషన్కి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 600 వేకెన్సీస్తో మన ముందుకైతే ఒక జాబ్ ఆపర్చునిటీ రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. సో ట్రైనీ ఇంజనీర్ అన్న వెంటనే కేవలం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఎలిజిబుల్. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. సో మనకు సెలెక్ట్ అయితే బెంగళూరులో పోస్టింగ్ ఉంటుంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా కూడా పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. కొన్ని వేకెన్సీస్ బెంగళూరులో ఉన్నాయి, కొన్ని వేకెన్సీస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉందన్నమాట. సో మనకు జాబ్లో చేరగానే 30,000 శాలరీ స్టార్టింగ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసి 35,000, థర్డ్ ఇయర్ వచ్చేసి 40,000 శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు కనుక వీడియో నచ్చితే జెన్యూన్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో వీలైనంత వరకు ప్రతి ఒక్క బీటెక్ పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న ఇంజనీర్స్కి అందరికీ చేరేలా ట్రై చేయండి. ఓకే, సో గైస్ దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us jump into the official notification now. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి బిల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకు రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అందరూ యాక్సెస్ చేసుకోండి. సో అది క్లిక్ చేసిన వెంటనే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నవరత్న కంపెనీ అని పిలుస్తారు. సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ కెరియర్స్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కెరియర్స్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రెడ్ అండర్స్టూడ్ ద అబోవ్ కంటెంట్స్ అని క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే కనుక మీకు లేటెస్ట్ డీటెయిల్స్ అయితే కనబడతాయి నోటిఫికేషన్ సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా. ఈ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లై చేసుకోవాలంటే అప్లై ఆన్లైన్కి ఇక్కడ ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫీజ్కి ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఫార్మాట్కి ఇక్కడ అన్ని ఫార్మాట్స్ సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయి, అన్ని క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. సో మనం ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది, దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్. సో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయింది. బెంగళూరు కాంప్లెక్స్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి రావడం జరుగుతుంది. డేట్ 24th సెప్టెంబర్ రోజు అయితే రిలీజ్ అయిందనమాట. మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ చూసుకోండి. సో టోటల్గా మనకు వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీకు చెప్తా చూసుకోండి. టీఈబీజీ అనే సంస్థ నుంచి జాబ్ కోడ్కి మనకు 488 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ 1, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 258, మెకానికల్ విభాగంలో 131, కంప్యూటర్ సైన్స్లో 44, ఎలక్ట్రికల్ విభాగంలో 55 అనమాట. సో మనకు క్యాస్ట్ వైజ్ బైఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి అది కూడా చూసుకోండి. ఈ సెలెక్ట్ అయితే మనకు పోస్టింగ్ బెంగళూరులో ఉంటుంది. మన క్యాస్ట్ వైజ్ బైఫికేషన్ వచ్చి అన్రిజర్వ్డ్ 197, ఈడబ్ల్యూఎస్ 49, ఓబీసీ 132, ఎస్సీ 73, అలాగే ఎస్టీ 37 అనమాట. సో నెక్స్ట్ ట్రైనీ ఇంజనీర్ టీమ్ టీడబ్ల్యూఎం జాబ్ కోడ్కి మనకు వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్స్లో 43 వేకెన్సీస్, మెకానికల్ 55, ఎలక్ట్రికల్ 24, టోటల్ 122 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే బైఫర్కేషన్ చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయితే టీమ్ అనే జాబ్ కోడ్కి మీకు అక్రాస్ ఇండియా అయితే పోస్టింగ్ ఉంటుంది. సో రెండింటికి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. 4-year కోర్స్ ఉండాలా. ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ విత్ పాస్ క్లాస్ అనమాట. ఓకే, నో స్పెసిఫిక్ పర్సెంటేజ్ గైస్, పాస్ క్లాస్ ఉంటే సరిపోతుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బెంచ్ మార్క్ డిసబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకు రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకైతే రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆ జాబ్ కోడ్స్కి మీరు సేమ్ డే ఉండడం జరుగుతుంది, కాబట్టి ఏదో ఒక దానికి మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే యాజ్ అండ్ 1st సెప్టెంబర్ అయితే పరిగణలోకి తీసుకుంటారు. 28 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అనమాట. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి 40% డిసబిలిటీ కంటే ఎక్కువ ఉంటే కనుక 10 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నీకు వచ్చేసి మనకు ఎస్ఎస్ఎల్సీ, ఎస్ఎస్సీ, ఐఎస్సీ మార్క్ కార్డ్ అండ్ అదర్ వ్యాలిడ్ డాక్యుమెంట్ విల్ బి కన్సిడర్స్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఎస్ఎస్సీ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్ఎల్సీ అలాగే ఐఎస్సీ సర్టిఫికేట్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ ఉండాలా. 4 years కోర్సు పాస్ క్లాస్ సరిపోతుంది. ఎలక్ట్రానిక్స్ విభాగం, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నో స్పెసిఫిక్ పర్సెంటేజ్ గైస్. సో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ చూసుకోండి. ఇక్కడ మన ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్లో సబ్జెక్ట్ వచ్చేసి కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సరిపోతుంది. మెకానికల్లో మెకానికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావ్ టు కంపల్సరీ అటాచ్ ప్రొవిజనల్ ఆర్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ, ఇండికేషన్ ఆఫ్ క్లాస్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ అటాచ్ చేయాల్సి ఉంటుంది గైస్.
సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ట్రైనీ ఇంజినీర్స్ వచ్చేసి ఇనీషియల్‌గా ఎంగేజ్‌మెంట్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది. తర్వాత 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు. మాక్సిమం 3 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, పర్ఫార్మెన్స్ బట్టి. సో, క్యాండిడేట్‌కొచ్చేసి కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ ఫస్ట్ ఇయర్‌లో 30,000 ఉంటుంది. సెకండ్ ఇయర్ 35,000, థర్డ్ ఇయర్‌లో 40,000 వరకైతే సాలరీ ఉంటుందన్నమాట. సో, దాంతో పాటు కన్సాలిడేటెడ్ అమౌంట్ ఆఫ్ 12,000 పర్ ఇయర్ పేడ్ టువర్డ్స్ ఎక్స్‌పెన్సెస్, మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, అటైర్ అలయన్స్, ఫుట్‌వేర్ అలయన్స్ ఇలా మీకైతే అడిషనల్ డబ్బులైతే ఇవ్వడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ టు బి ప్రాసెస్డ్ ఫస్ట్ మంత్ సాలరీ ఆఫ్టర్ జాయినింగ్ అండ్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ విల్ బి పేడ్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ 6 మంత్స్ అన్నమాట. ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్ పైనైతే వాళ్ళైతే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రైనీ ఇంజినీర్ ఎవరైతే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో బెల్ యాస్ ఎ ట్రైనీ ఇంజినీర్ ప్రమోషన్ అయితే ఉంటుంది ప్రాజెక్ట్ ఇంజినీర్‌కి. సో, మనకు పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ట్రైనీ ఇంజినీర్ షుడ్ మీట్ ద క్రైటీరియా 80% అండ్ అబోవ్ ఫర్ ద బోత్ ద ఇయర్స్. అటెండెన్స్ కూడా 80% అబోవ్ ఉండాలన్నమాట. ట్రైనీ ఇంజినీర్ హావ్ నాట్ అడ్వర్స్ రిమార్క్స్ అన్నమాట. ప్రిసీడింగ్ 2 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో, రిటెన్షన్ బోనస్ కూడా ఉంటుంది. పేడ్ టు ద ప్రాజెక్ట్ ఇంజినీర్ హూ హాస్ అడ్వాన్స్డ్ ద ట్రైనీ ఇంజినీర్ రోల్ అండ్ కంప్లీట్ ఓవరాల్ 4 ఇయర్స్ యాస్ ఎ ప్రాజెక్ట్ ఇంజినీర్ అన్నమాట. రిటెన్షన్ బోనస్ 25,000 పర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ అన్నమాట. హౌఎవర్ ద రిటెన్షన్ బోనస్ విల్ బి పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ ₹1,00,000 అన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ 25,000 అనేది రిటెన్షన్ బోనస్ ఉంటుంది. బట్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1,00,000 అనేది పే చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ట్రైనీ ఇంజినీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే పోస్టింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ప్రొడక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ సైట్స్, ఎయిమ్స్ ఎట్ కస్టమర్ లొకేషన్స్, డి&డి సపోర్ట్ రోల్, ప్రొడక్షన్ అండ్ నాన్ ప్రొడక్షన్ ఏరియాస్ టెస్టింగ్, అసెంబ్లీ, క్వాలిటీ మేనేజ్మెంట్ ఇలా మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఎలా అప్లై చేయాలనేది ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి ప్రతి ఒక్కరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. బెంగుళూరు కాంప్లెక్స్ ఎక్స్‌ప్రెసింగ్ విల్లింగ్‌నెస్ టు అటెండ్ ద వాక్ ఇన్ సెలక్షన్స్ అన్నమాట. సో, ఇందులో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎక్స్‌ప్రెసింగ్ ఏంటంటే వాక్ ఇన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ మీరు ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లింక్ యాక్టివేషన్ వచ్చి 24 సెప్టెంబర్ నుంచి 7 అక్టోబర్ వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వాక్ ఇన్ సెలక్షన్ కోసమని. ఓకే. సో, మనకి ఫీజ్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ఓన్లీ 1 అప్లికేషన్ సబ్మిట్ చేయాలని. ఎందుకంటే సేమ్ డే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 1 అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ అయితారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా అయితే పంపిస్తాము కాల్ లెటర్ అని ఇన్ఫర్మేషన్. దెన్ మీరు ఆ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి కాల్ లెటర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. రిటన్ టెస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఈమెయిల్ ద్వారా పంపిస్తారని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మనకొచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ వివోన్ 25థ్ అక్టోబర్, మెకానికల్ 25థ్ అక్టోబర్, కంప్యూటర్ సైన్స్ అలాగే ఎలక్ట్రికల్ వచ్చేసి 26 అక్టోబర్ రోజు ఉంటుంది బెంగుళూరులో అన్నమాట. ట్రైనీ ఇంజినీర్ టీఈబీజే అండ్ ట్రైనీ ఇంజినీర్ టీఈఎం అన్నమాట. సో, అది ఒకసారి చూసుకోండి. సో, సెలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనీ ఇంజినీర్ షిల్ బి త్రూ రిటన్ టెస్ట్ అన్నమాట. అదొచ్చేసి మనకు మెరిట్ వైస్, కేటగిరీ వైస్, డిసిప్లిన్ వైస్ ఉంటుంది. మనకు టెస్ట్ వచ్చేసి 90 మినిట్స్ టైమ్ ఉంటుంది. 85 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. టెక్నికల్ క్వెషన్స్ ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ ఇస్తారు. రాంగ్ ఆన్సర్‌కి 0.5 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, రిటన్ టెస్ట్ వచ్చేసి బెల్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో రిటన్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవడం జరుగుతుంది. ఆ రిటన్ టెస్ట్ వచ్చేసి బెంగుళూరులోనే ఉంటుంది. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అక్కడే ఉంటుంది. ట్రైనీ ఇంజినీర్‌కి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి ₹177 అనమాట. 150 ప్లస్ 80% జీఎస్టీ అనమాట. 18% అది కూడా అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీ పేమెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఫీ పేమెంట్ చేస్తారో అది రీఫండ్ అయితే కాదు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకసారి స్క్రోల్ డౌన్ చేసి చూడండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేయాలి ఉంటుంది. మినిమమ్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి రిటన్ టెస్ట్‌లో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 35% రావాలి. రిటన్ టెస్ట్ మార్క్స్ ఎస్సీ, ఎస్టీకి 30% వస్తే సరిపోతుంది. సో, అది పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అన్నమాట. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోవద్దు గైస్. సో, మనకేంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మెడికల్ ఇన్స్యూరెన్స్ వచ్చేసి 2,00,000 పర్ యానమ్ ఉంటుంది. మెడికల్ కవర్ అండ్ 5,00,000 వచ్చేసి లైఫ్ కవర్ ఉంటుంది. సబ్జెక్ట్స్ టైమ్ ఆఫ్ జాయినింగ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, గైస్ వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. మనకి చాలా రోజుల తర్వాత మంచి ఆపర్చునిటీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసమని. ఈ ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, మీ అందరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మైన్యూట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందరికీ అర్థమైందని కూడా అర్థమైతే లైక్ కొట్టండి. ఒక లైక్ నన్ను ఎంకరేజ్ చేయండి గైస్. వీడియోని అందరికి షేర్ చేయండి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానల్ పేస్ట్ చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.